Hello and welcome to SKB Shots. India women versus South Africa women, women's World T20 ఇవాళ మ్యాచ్ ఉంది in Old Trafford, Manchester. And of course South Africa struggle వచ్చారు. ఫస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోయారు. సెకండ్ మ్యాచ్ అగైన్ దే స్ట్రగుల్డ్. పాకిస్తాన్ మంచి ఫైట్ బ్యాక్ అనేది ఇచ్చారు, బట్ ఇన్ ది ఎండ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయితే గెలుచుకోగలిగారు. ఇండియా ఆన్ ది అదర్ హ్యాండ్ హ్యాడ్ ఇట్ రిలేటివ్లీ మచ్ ఈజియర్. పాకిస్తాన్ ఓడించేశారు, నెదర్లాండ్స్ ఓడించేశారు. అండ్ ఈ మ్యాచ్ అనేది ఈజ్ యాక్చువల్లీ టికెట్ టు ది సెమీఫైనల్. ఇండియా కనుక ఈ మ్యాచ్ గెలిచింది అంటే దే ఆర్ ఆల్మోస్ట్ త్రూ టు ద సెమీఫైనల్స్. సౌత్ ఆఫ్రికా ఏమైనా ఆపే ప్రయత్నం చేస్తుందా? దీని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఈ వరల్డ్ కప్ కన్నా ముందు ఇండియా ఆడిన బయోలాటరల్స్లో సౌత్ ఆఫ్రికా ఇండియాని చాలా గట్టిగానే ఓడించింది. ఇండియా వర్ లూజింగ్ 4 మ్యాచెస్, ఒకటే మేనేజ్ చేశారు గెలవడానికి. లాస్ట్ 5 గేమ్స్లో రికార్డ్స్ అంతా కూడా హెవీలీ స్క్యూడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. అలాగే సౌత్ ఆఫ్రికా టీం గురించి మనం మాట్లాడుకుంటే కనుక యూ లుక్ ఎట్ దట్ టీమ్, నెడిన్ డి క్లార్క్, మారిజాన్ కాప్, వీళ్ళిద్దరు కనుక బౌలింగ్ బ్యాటింగ్ రెండూ చేస్తున్నారంటే ఇట్స్ ట్రిమెండస్ బ్యాలెన్స్ టు సౌత్ ఆఫ్రికన్ టీం. అలాగే వాళ్ళకి షబ్నమ్ ఇస్మాయిల్ కూడా ఉంది. షబ్నమ్ ఇస్మాయిల్ ఈజ్ ఆర్గ్యుబులీ ది క్వికర్ బౌలర్ అండ్ అలాగే బెస్ట్ బౌలర్ ఇప్పుడున్న గోయింగ్ త్రూ అందరు బౌలర్స్లో అన్ని టీమ్స్లో. అలాగే క్లోయిట్ చియోన్ రూపంలో వాళ్ళకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. బ్యాటింగ్ విషయానికి వచ్చేసి ద బ్యాటింగ్ డిడ్ నాట్ క్లిక్ దట్ మచ్, నేను కాదనట్లా. ఇప్పుడు లారా వుల్ఫర్ట్ అండ్ అలాగే సునీల్ యూజ్ అండ్ అలాగే డర్క్సన్ ఆఫ్ కోర్స్ లాస్ట్ మ్యాచ్లో దెర్ వాజ్ హాఫ్ సెంచరీ దేర్, బట్ అగైన్ నెడిన్ డి క్లార్క్ క్లాస్లో 30 కొట్టడం వల్ల వర్కౌట్ అయింది. కానీ మిగతా వాళ్ళ దగ్గర నుంచి పెద్ద కాంట్రిబ్యూషన్స్ రావాలి ఈవెన్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా. సో ఇక్కడ ఐ థింక్ దేర్ బ్యాటింగ్ నీడ్స్ టు ఫైర్. ఒకవేళ వాళ్ళ బ్యాటింగ్ ఫైర్ అయింది అంటే కనుక ఇండియాకి డెఫినెట్లీ చుక్ అనేది ఎదురవుతుంది. అండ్ సౌత్ ఆఫ్రికా కూడా అనుకునేది ఏంటంటే రైట్ సి ఆస్ట్రేలియాకి అగేన్స్ట్గా వీ లాస్ట్, తర్వాత పాకిస్తాన్కి అగేన్స్ట్గా 45-8, 50-8 పాకిస్తాన్. అక్కడి నుంచి ఫాతిమా సనా పోరాటం చేస్తుంది. షీ టుక్ ద స్కోర్ టు 126. వీళ్ళు 16-17 ఓవర్స్ కొట్టేసరికి కానీ వీళ్ళు కూడా 7 వికెట్లు కోల్పోయారు. బట్ పాయింట్ ఏంటంటే 7 వికెట్లు కోల్పోయి దే వర్ ఆల్వేస్ వెరీ మచ్ అహెడ్ ఆఫ్ ద చేస్. డర్క్సన్ 50 కొట్టినప్పుడు దేవర్ హెడ్, ఆ తర్వాత నెడిన్ ఆడినప్పుడు కూడా ఈ పాకిస్తాన్ డెస్పరేట్ టు టేక్ వికెట్, సో దేవర్ హెడ్. కాకపోతే ఏంటంటే అక్కడ కూడా స్ట్రగుల్ కనిపించింది. సో ఆ స్ట్రగుల్ని అవాయిడ్ చేద్దాం, కొంచెం ఫేవరబుల్ హెడ్ టు హెడ్ రికార్డ్ ఉందని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం కాన్ఫిడెన్స్తోనే వస్తారు. అండ్ ఇండియాకున్న సమస్య ఏంటి అంటే కనుక ఆల్వేస్ దట్ బ్యాలెన్స్ ఇష్యూస్ ఆల్వేస్ దేర్. విత్ సౌత్ ఆఫ్రికా డస్ నాట్ హ్యావ్. సౌత్ ఆఫ్రికా హ్యాస్ అ టెరిఫిక్ బ్యాలెన్స్. ఇండియా దగ్గర ఉన్న బ్యాలెన్స్ కూడా పోయింది. దానికి కారణం శ్రేయాంక పాటిల్స్ ఇంజరీ. శ్రేయాంక బ్యాటింగ్ చేయగలదు, బౌలింగ్ చేయగలదు, పవర్ ప్లేలో బౌలింగ్ చేయగలదు, డెత్ బౌలింగ్లో బౌలింగ్ చేయగలదు. ఇప్పుడు శ్రేయాంక ప్లేస్లో ప్రేమ రావత్ని తీసుకు. ప్రేమ రావత్ ఇస్ ఆల్రెడీ ఇన్ ఇంగ్లాండ్. ఇతను ఏ టీంతో ట్రావెల్ అవుతూ యూకేలోనే ఉంది తను. అందుకే ఇమ్మీడియట్గా తను తెచ్చుకున్నారు. వేరే ప్లేయర్ని మళ్ళీ ఇండియా నుంచి తీసుకొని రావాలి అంటే కనుక టైం పట్టుద్ది. తను అక్కడే ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా తెచ్చేసుకున్నారు. అండ్ షీఈ్ ఆల్సో లెగ్గి. మనం నేను షార్ట్లో కూడా మాట్లాడుకున్నాం దట్ లెగ్గి ఉండడం అనేది మధ్యాహ్నం పూట మ్యాచెస్లో అగైన్స్ ద రైట్ హ్యాండర్స్ ఇట్స్ ఆల్వేస్ గుడ్. తను మంచి గూగులీలు కూడా వేసింది అంటే కనుక వేరే లెవెల్ ఉంటుంది. కాకపోతే ఇట్ ఈస్ అర్ ఫస్ట్ గేమ్ అండ్ ఫస్ట్ వరల్డ్ కప్ గేమ్ తనకి ఇచ్చేస్తారా, ఇలాంటి రెస్పాన్సిబిలిటీ పెడతారనేది బిగ్ క్వశ్చన్. ఆల్రెడీ బ్యాలెన్స్ వాజ్ ఎఫెక్టింగ్ ఇండియా, ఎందుకంటే అమన్జోత్ వాజ్ నాట్ దేర్. ఇప్పుడు శ్రేయాంక కూడా లేదు. సో దీనివల్ల టీంలో మార్పులు చేర్పులు ఏమైనా అవుతాయనేది చూసుకోవాల్సిన అవసరం. షెఫాలి అండ్ స్మృతి అట్ ద టాప్ అలాగే ఉంటారు. ప్రాబ్లీ యస్తికా భాటియా అలాగే ఉంటుంది. అండ్ దెన్ హర్మన్ప్రీత్ కౌర్ అలాగే జెమిమా రోడ్రిక్స్ అట్ 4 and 5, రిచా ఘోష్ అండ్ దీప్తి శర్మ అట్ 6 and 7. అండ్ ఇక్కడి నుంచి సమస్యలు వస్తాయి. నందిని లాస్ట్ మ్యాచ్ వేసింది, 2 వికెట్ తీసింది. సో షీఈస్ గోయింగ్ టు బీ దేర్. షీఈస్ వన్ ఆఫ్ ది ప్రైమరీ బౌలర్స్ ఇండియాకి. నందిని ఖచ్చితంగా ఉంటుంది. ప్రాబబ్లీ సౌత్ ఆఫ్రికా కాబట్టి విల్ దే థింక్ ఆఫ్ రేణుకా సింగ్ ఠాకూర్ అనేది చూసుకోవాలి ఇక్కడ. సో దేర్ ఈస్ దట్ స్కోప్. అక్కడ మీకు 7 అయిపోయారు ఇక్కడ, అండ్ అలాగే 9 and 10 and 11 అయిపోయారు అనుకుందాం. 8 and 9లో యూ హ్యావ్ టు స్టిల్ లుక్ ఫర్ ది ఆప్షన్స్. ఇటు క్రాంతి గౌడ్ తనలో ఒక ఫాస్ట్ బౌలర్ అండ్ అలాగే ప్రేమ రావత్ వెళ్ళే ప్రయత్నం చేస్తారా, బట్ శ్రీచరణ్ ఈజ్ ఆల్వేస్ దే. శ్రీచరణ్ తీసే ప్రసక్తి లేదు కాబట్టి చరణ్ విల్ బ్యాట్ at 9, నందిని at 10 ప్రాబబ్లీ, అండ్ అలాగే రేణుకా at 11 అనుకుంటే 8లో ఎవరు మీకు ప్రేమ రావత్ చేతే వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బికాస్ షీ కెన్ ఆల్సో బ్యాట్ అ బిట్. లేదు కాదనుకుంటే అరుంధతి రెడ్డి విల్ కమ్. అరుంధతి వస్తుంది అండ్ ఆ తర్వాత దే విల్ ఫిగర్ అవుట్ ఏం జరుగుతుంది. సో అక్కడ చిన్న తర్జన్ భర్జన్ అనేది ఇండియన్ టీంకి అనేది ఉంది. బట్ అదర్వైజ్ ఓవరాల్ పిక్చర్ చూసుకుంటే కనుక దే విల్ అగైన్ రిలై ఆన్ ది సేమ్ యూజువల్స్. స్మృతి మందన దగ్గర నుంచి రన్స్ రావాలి. స్మృతి షూట్ ఫైర్. స్మృతి ఫైర్ అయితే బ్యాటింగ్లో కొంచెం చిన్న హికప్స్ వచ్చినా కూడా దే కెన్ ట్యాకిల్. అండ్ రిచా ఘోష్ మళ్ళీ లాస్ట్లో బాగా ఆడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కనుక ఏదైనా తేడా జరిగిందంటే ద రెస్పాన్సిబిలిటీ ఫాల్స్ ఆన్ హర్మన్ప్రీత్ కౌర్ అండ్ దిస్ ఇస్ ద మ్యాచ్ దట్ షీ నీడ్స్ టు డెలివర్. సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ 4 మ్యాచ్లు గెలిచేస్తున్నారు. అండ్ ఈ మ్యాచ్ ముందు సెమీఫైనల్ హర్డిల్ ఈ మ్యాచ్ క్రాస్ చేస్తే సెమీఫైనల్. కాంట్ బీ సెట్ ద సేమ్ అబౌట్ సౌత్ ఆఫ్రికా, ఎందుకంటే వాళ్ళు ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఓడిపోయి ఉన్నారు. అండ్ నెట్ రన్ రేట్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్ ఒకవేళ కనుక ఇలాంటిది ఏదైనా జరిగింది అంటే.
అండ్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకునేది ఏంటి అంటే కనుక ఇఫ్ దే బీట్ సౌత్ ఆఫ్రికా, తర్వాత మ్యాచ్లు ఏం జరిగినా కూడా ఇండియా మోస్ట్లీ గోయింగ్ టు ద సెమీఫైనల్స్. ఒక మ్యాచ్లో బంగ్లాదేశ్తో ఆడాలి, అది ఎనీవే ఇండియా విల్ విన్. ఇండియా విల్ స్టార్ట్ షూర్ ఫేవరెట్స్. ఆస్ట్రేలియాకి అగేన్స్ట్గా అంత సినిమా లేదు. సో ఈ మ్యాచ్లో ఆ స్ట్రగ్లింగ్ సౌత్ ఆఫ్రికాకి అగేన్స్ట్గా గట్టి పంచ్ కొట్టే ప్రయత్నం ఇండియా చేయాలి. ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ ఈజీ, అది మాత్రం గ్యారెంటీ. ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ ఈజీ. అండ్ బ్యాలెన్స్ కూడా తప్పింది కాబట్టి మరి ఫస్ట్ మ్యాచ్లో మనం చూసుకుంటే క్రాంతి కానీ అరుంధతి కానీ దే వర్ నాట్ దట్ గుడ్ బౌలింగ్తో. అలాంటి బౌలింగ్ వేస్తే పాకిస్తాన్ వాళ్ళే కొట్టారంటే సౌత్ ఆఫ్రికాలో వాయించి వదిలిపెడతారు. లారా వుల్ఫర్డ్ ఈజ్ యాక్చువల్లీ వెయిటింగ్, ఎప్పుడెప్పుడు ఛాన్స్ వస్తుందో గట్టి స్కోర్ కొడదామని చెప్పేసి. అండ్ అలాగే ఆ డెప్త్ ఇన్ ద బ్యాటింగ్ లైన్ చూడండి, వేరే లెవెల్ డెప్త్ ఇన్ ద బ్యాటింగ్ లైన్. సో రికిన్సన్ లాంటి వాళ్ళు, డికిన్సన్ లాంటి వాళ్ళు, ఆ తర్వాత మీకు మారిజాన్ కాప్, నైడిండి క్లార్క్, నెంబర్ 7, నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉన్నాడు. అండ్ సాలిడ్ బ్యాటింగ్ అది, సాలిడ్ బ్యాటింగ్, 6 హిట్టింగ్ బ్యాటింగ్. ఇట్స్ నాట్ ఈజీ. అండ్ షఫాలి వర్మ అండ్ యస్తికా బాయ్టా మీద కూడా చాలా గట్టి దాడి చేస్తారు బౌలింగ్తో వాళ్ళు. ఎస్పెషలీ మీకు ఓపెనింగ్ స్పెల్ ఆఫ్ షబ్నీమ్ ఇస్మాయిల్ అండ్ అలాగే మారిజాన్ కాప్, వాళ్ళిద్దరూ ఒకవేళ వికెట్లు పడ్డాయంటే కనుక పవర్ ప్లే మొత్తం వాళ్ళే వేయచ్చు, 3 ఓవర్స్ వేసేయచ్చు. ఎందుకంటే డెత్లో యూ ఆల్రెడీ హ్యావ్ నడిండి క్లార్క్ కమింగ్ ఇన్. తర్వాత మధ్యలో మిడిల్ ఓవర్స్ మీకు ఇబ్బంది పడడం క్లోయిడ్ షాన్ కూడా ఉంది. సో అంత తేలిగ్గా సౌత్ ఆఫ్రికా కనిపించట్లా, డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ దే వర్ స్ట్రగ్లింగ్ ఇన్ ద ఫస్ట్ 2 మ్యాచెస్. బట్ వన్ గుడ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళ బ్యాటింగ్ కూడా స్ట్రగుల్ అవుతుంది కాబట్టి, అండ్ దే ఆల్సో స్ట్రగుల్డ్ అగేన్స్ గుడ్ సీమ్ బౌలింగ్ కాబట్టి, నందిని శర్మ, రేణుకా సింగ్ ఠాకూర్ వీళ్ళిద్దరూ స్టార్ట్ చేస్తే దెర్ ఇస్ హోప్ దట్ లోపల తీసుకొచ్చే బాల్ ఏదైనా ఉన్నా, కొంచెం లైన్ హోల్డ్ అయ్యే బాల్ ఏదైనా ఉన్నా అవుట్ అయ్యే ప్రమాదాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి అంటే కనుక ఈ పిచ్లు ఏవైతే మధ్యాహ్నం పూట మ్యాచ్లు జరుగుతున్నాయో కొంచెం స్లోవర్ సైడ్నే కాస్త టర్న్ కూడా అవుతున్నాయి. మీ ముందు జరిగిన 2 మ్యాచ్లు కూడా టర్న్ అనేది కనిపించింది, అటు ఎడ్జ్బాస్టన్లో కానీ ఆ తర్వాత లీడ్స్లో కానీ. మరి ఇక్కడ ఓల్డ్ ట్రాఫర్డ్లో మాంచెస్టర్లో ఎలా ఉంటుంది వికెట్ అనేది చూసుకోవాలి. ఒకవేళ ఇక్కడ కూడా టర్న్ లభిస్తోంది మాంచెస్టర్లో అంటే అగైన్ శ్రీచర్ని, దీప్తి శర్మ వాళ్ళు పండగ చేసుకుంటారు. సో ఆ ఒక్క ఫ్యాక్టర్ అనేది చాలా గట్టిగా కనిపిస్తుంది. సో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. షబ్నీమ్ ఇస్మాయిల్ ఆర్ మారిజాన్ కాప్ వర్సెస్ స్మృతి మందాన, అది ఒక మంచి బ్యాటిల్. అదొంది నడిండి క్లార్క్ వర్సెస్ హర్మన్ప్రీత్ కౌర్ ఇంకో మంచి బ్యాటిల్లా కనిపిస్తుంది. అండ్ దెన్ ప్రాబ్లీ శ్రీచర్ని వర్సెస్ మారిజాన్ కాప్, నందిని శర్మ వర్సెస్ లారా వుల్ఫర్డ్, ఇలాంటి 4-5 బ్యాటిల్స్ కనిపిస్తూ ఉన్నాయి. హోప్ ఇండియా విన్స్ అండ్ సెమీఫైనల్ స్పాట్ సీల్ చేస్తుందని చెప్పేసి ఆలోచిద్దాం. ఫేవరెట్స్గా ఇండియా అయితే బరిలోకి దిగదు. ఇందాకే చెప్పాను కదా, ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ సౌత్ ఆఫ్రికా 2 మ్యాచెస్ స్ట్రగుల్ అయినా బికాస్ ఆఫ్ ది ప్రీవియస్ రికార్డ్స్ కానివ్వండి, లేకపోతే ఇండియా ఇన్ మేజర్ టోర్నమెంట్స్ అగేన్స్ట్ బిగ్ టీమ్స్ కానివ్వండి, ఆ రికార్డ్ చూసుకున్నా కూడా ఇట్ హస్ నాట్ బీన్ దట్ గ్రేట్, అది ఒప్పుకొని తీరాలి. బట్ టుడే ఇస్ ద టైమ్ టు టర్న్ థింగ్స్ అరౌండ్ అని వాళ్ళు భావించాలి. సో లెట్స్ సీ హౌ థింగ్స్ గో. వాళ్ళకి మధ్యాహ్నం పూట మ్యాచ్, మనకి ఈవినింగ్, మనకి 7 o'clock మ్యాచ్.